ఇది దారుణం. నిన్నైతే హైదరాబాదు తెలంగాణలో ఒకటే రోజు 4 రేపులు జరిగినాయి. తెలంగాణ మొత్తంలో 4 రేపులు జరిగినాయి. ఏం జరుగుతుందైతే ఇది కాంగ్రెస్ సర్కార్దా? గతంలో బీఆర్ఎస్ ఉంటే ఏమీ జరగలేదా? బీఆర్ఎస్ ఉండనియండి, కాంగ్రెస్ ఉండనియండి, బీజేపీ ఉండనియండి, ఏ పార్టీ అని ఉండనియండి, కానీ నేరాలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. నేరాల సంఖ్య పెరుగుతుంది. నేరాలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతున్నది. అది తగ్గించడానికి ఏం చేస్తామనేటువంటిది ఒక బాలిక పైన, ఒక మహిళ పైన, ఒక ఉద్యోగస్తురాలపైన బస్సులో ఢిల్లీలో నిర్భయ జరిగింది చూసారా, అట్లనే జరిగింది. ఢిల్లీలో నిర్భయ చట్టం ఎట్లయితే వచ్చిందో, నిర్భయ పైన కదులుతున్నటువంటి బస్సులో ఎట్లయితే రేపు జరిగిందో, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తార్నాకకు వచ్చేటువంటి బస్సులో, ప్రైవేట్ బస్సులో డ్రైవరే, అక్కడ ఉన్నటువంటి ఎక్స్ట్రా డ్రైవరే ఒక మహిళ పైన రేప్ చేసేటువంటి పరిస్థితి. నిర్మల్లో ఎక్కినటువంటి ఆమె హైదరాబాద్కు వస్తే ఎవరు భయపడకుండా ఎట్లా పోగలుగుతారు? ఇవాళ తెలంగాణలో ఎన్కౌంటర్లు చేసిరు, ఏం జరుగుతున్నది? ఎన్కౌంటర్లు చేసినా ఏం చేయలేనటువంటి పరిస్థితి. విచ్చలవిడిగా గంజాయి, విచ్చలవిడిగా డ్రగ్స్, విచ్చలవిడిగా మద్యము, విచ్చలవిడిగా ఈ టెక్నాలజీ పేరు మీద ఈ ఫోన్ సైట్స్ ఇష్టం ఉన్నట్టుగా రావడం వల్ల ఇది జరుగుతున్నది. ఇదే జరుగుతున్నది. ఉద్యోగాల పేరు మీద, ఒత్తిడి పేరు మీద నేరాల సంఖ్య అయితే పెరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి సర్కార్ను విమర్శించడం కాదు. తెలంగాణలో నేరాల సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతున్నది. హత్యల సంఖ్య, ఈ రేప్ల సంఖ్య పెరుగుతున్నది. అయితే గతంలో రిపోర్ట్ కాలేదేమో, ఇప్పుడు రిపోర్ట్ అవుతున్నాయేమో, కేసులు ఎక్కువైతున్నాయేమో, అంతకుముందు కేసులు కాలేదేమో, తప్పించుకున్న ఎందుకులే మాకు కొట్లాట అనుకుని ఉండవచ్చు. కానీ దాన్ని మార్చడానికి సంఘంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ప్రభుత్వాలు కూడా సాయం చేసి దాన్ని పెంచే విధంగా చూడాల్సినటువంటి అంశం ఉన్నది. లేకపోతే ఇదే పరిస్థితి వస్తుంది.